హాయ్ అండి, నమస్తే. ఇక్కడ చూస్తున్నది సేమియా పాయసం అండి. ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు, లేకపోతే పిల్లలు అప్పటికప్పుడే వచ్చి ఏదైనా స్వీట్ కావాలి అనుకున్నప్పుడు మనం చాలా టేస్టీగా మంచిగా చేసి ఇచ్చే సేమియా పాయసం అండి ఇది. దీన్ని మనము అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం కొన్ని పదార్థాలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినా మనకు తినాలనిపించినప్పుడు చాలా రుచిగా ఇది తయారు చేసి పెట్టుకోవచ్చు అండి. దీనికోసం నేనైతే రోస్టెడ్ సేమియా, తర్వాత మిల్క్ మేడ్, నట్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇక్కడైతే నేను 3 లీటర్ల చిక్కటి పాలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి ఇలా బాగా మరగనిస్తూ ఉండాలండి. దీంట్లో నేను నీళ్ళు ఏమాత్రం కలపలేదండి. ఇలా ఈ పాలు బాగా మరుగుతూ ఉండాలి. ఈ 3 లీటర్ల పాల కోసం 1/2 కిలో రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. ఈ సేమియా అయితే మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే త్వరగా చేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన నట్స్ అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవాలండి. ఈ నట్స్లో నేను బాదంలు అయితే 1 గంట ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము నెయ్యిలో వేయించుకుందామండి. బాదంలు అయితే నానబెట్టాం కదా, ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కలంగడి పప్పు వేస్తున్నానండి, తర్వాత సారాపప్పు. ఇలా మనకి నచ్చినవి, అలాగే మన పిల్లలు తింటారు అనుకునేవి మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, దీంట్లో మనం మిల్క్ మేడ్ వేసుకుందాం. ఇక్కడ నేను 400 గ్రామ్స్ మిల్క్ మేడ్ తీసుకున్నానండి. దీన్ని పాలలో డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు వేరే బౌల్లో కొన్ని పాలలో బాగా కరిగించుకొని అయినా కలిపేసుకోవచ్చు అండి. ఇది వేసిన తర్వాత బాగా కరిగే వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ నాకు స్వీట్ తక్కువ అనిపించిందండి, మరి కొద్దిగా చక్కెర కలిపేస్తున్నాను. అలాగే యాలకుల పొడి కూడా వేశాను. ఇప్పుడు ఈ పాలని మరి బాగా కలిపి మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో మనము రోస్టెడ్ సేమియా వేసుకోవాలండి. ఈ సేమియాని మనము నెయ్యిలో వేయించుకునే అవసరం లేదండి, ఆల్రెడీ ఇది రోస్టెడ్ అయి ఉంటుంది. ఇలా దీన్ని చేతితో నలుపుతూ వేసుకోవాలి. ఈ సేమియాలు మనకు 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి. ఇలా మనం వేసి 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇలా ముందు లూజ్గా ఉంటాయి, చల్లారిన తర్వాత ఈ సేమియా కూడా దగ్గర పడి చిక్కగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో వేసిన నట్స్ కానీ మిల్క్ మేడ్ కానీ తింటా ఉంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలి అన్నంత ఇష్టంగా ఉంటుందండి. మనం ఇలాంటివి ఇంట్లో పెట్టుకొని పిల్లలకి చేసి పెడతా ఉంటే బయట నుంచి ఏ స్వీట్స్ తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలాంటివి ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకు వీక్లీ వన్స్ అయినా ఇలాంటివి చేసి పెట్టాలండి. ఈ మిల్క్ మేడ్తో ఇదే కాక చాలా రకాల స్వీట్స్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఈ సేమియాని ఎప్పుడైనా కావాలంటే ఇన్స్టెంట్గా మా పిల్లలకి ఇలా చేసి పెడతా ఉంటానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.